ఇంతకుముందు మనం చూసిన వార్తలో 9 మంది మత్స్యకారులు సేఫ్గా ఉన్నారు. బట్ వీళ్లకు సంబంధించి ఇప్పుడు బాధంతా విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల బోటు బోల్తా పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒకరు సేఫ్గా బయటపడ్డారు. కారు చిన్న అనే మత్స్యకారుడు చైనా కార్గో షిప్కు చిక్కడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఒకరైతే ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 6 ఏమైపోయారు, వారు ఎక్కడున్నారు, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. గల్లంతైన 6 కోసం గాలింపు కొనసాగుతోంది. బోటు బోల్తాపై బోట్స్ అసోసియేషన్ నేతలు లక్ష్మణరావు అండ్ నరసింగరావులు కీలక విషయాలు వెల్లడించారు. గంగవరం తీరం సమీపంలో బోటు బోల్తా పడిందని చెప్పారు. 6 గల్లంతయ్యారని కారే చిన్న ద్వారా తెలిసిందన్నారు. అయితే చైనా కార్గో షిప్ సాయం చేసినప్పటికీ తీసుకోలేకపోయారన్నారు. అంటే ఆ పరిస్థితి అలా ఉందని చెప్పారు. సముద్రంలో ఈదటం వల్ల ఒంట్లో శక్తి నశించి లైఫ్ జాకెట్స్ని కూడా అందుకోలేక వారు మునిగిపోయారని చిన్న తెలిపారు. విశాఖ నుంచి 6 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన జరిగిందన్నారు. మొత్తం 7 చిన్న ఒక్కడే ఇప్పుడు అదృష్టవంతం చెప్పుకోవాలి. బట్ మిగతా 6 ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు ఇంకా స్టిల్ కొనసాగుతున్నాయి. మత్స్యకారుల గల్లంతుపై బోట్స్ అసోసియేషన్ నేతలు ఏమంటున్నారు మాకు సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. ఖాజా, విశాఖ నుంచి వేటకు సముద్రంలో వెళ్ళిన 7 మత్స్యకారులు ఒకరు సేఫ్గా బయటపడినప్పటికీ మరో 6 కోసం ఇంకా ఆందోళన కొనసాగుతుంది. అయితే బోటు బోల్తా పడిన తర్వాత సముద్రంలో ఈదుకుంటూ చైనా కార్గో షిప్కి డ్రైవర్ కారే చిన్న చిక్కాడు. అయితే మరో 6 మాత్రం ఈదుకుంటూ చివరి దశలో ఉన్నట్టు కూడా ఆయన సమాచారం పంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాజా సమాచారం ఈ అసోసియేషన్ ప్రతినిధులకి ఏమని దానిపై మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకున్న తాజా సమాచారం ఏంటి? ఒకరైతే సేఫ్గా ఉన్నారు, మిగతా 6 పరిస్థితి ఏంటి? అసలు ప్రమాదం ఎలా జరిగిందని మీకు సమాచారం ఉంది? ప్రమాదం అంటే ఫిషింగ్ ముగించుకొని ఫిషింగ్ హార్బర్కు వస్తున్న తరుణంలో గాలి అలలు ఎక్కువవడం వల్ల బోటు బోల్తా పడి తిరగబడిపోవడం వల్ల మత్స్యకారులందరూ ఒకేసారి మరి నీటిలోనూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. వారు అవకాశం ఉన్నంత వరకు ఈత వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా వరకు ఈత కొట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. మరి చుట్టుప్రక్కల ఎటువంటి బోట్లు కానీ తెప్పలు కానీ ఎవరు అందుబాటులో లేక మరి స్టామినా ఎంతవరకు ఉన్నదో అంతవరకు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వీళ్ళు ప్రాణాపాయ స్థితిలో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ చిన్న ఎలా బయటపడ్డారు, మీ ఏం సమాచారం? చిన్నతో ఇంకొక 3 మొత్తం 4 కూడా అలాగ ఈదుకుంటూ అలా తేలాడుతుంటే చైనా సంబంధించిన కార్గో షిప్కి వీళ్ళు కనిపించిన తర్వాత మాకు అందిన సమాచారం చైనా వాళ్ళు లైఫ్ జాకెట్లు వేయడం వల్ల చిన్న అనేవాడు యాక్టివ్గా లైఫ్ జాకెట్ పట్టుకొని షిప్ మీదకి వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అసలు మరి కాళ్ళు చేయాలి అప్పటికే మాకు ఆడట్లేదు, మాకు ఇంకా నిల్చోలేము అనే ఫైనల్ స్టేజ్కి వచ్చారండి. మరి లైఫ్ జాకెట్లు పట్టుకుని వాళ్ళు వెక్కారో లేదు తెలీదు. మరి చిన్న ఇచ్చిన సమాచారం ప్రకారంగా అయితే వాళ్ళు ఇంకా అప్పటికే వాళ్ళు స్టామినా అయిపోయి ఇంకా శక్తి కోల్పోయి మరి లైఫ్ జాకెట్లో పట్టుకునే స్థితిలో కూడా లేరని మనకు అందిన అటబాగటండి. మరి చిన్నతో పాటు 4 అతనితో పాటు అతని గురించి చెప్తున్నారు. మరో 3 పరిస్థితి ఏంటి? మరో 3 బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయి బోల్తా పడిందో మరో 3 ఈ బోటు బోల్తా పడిన అరగంటలోనే ఈ 3 కూడా అలాగ ఈతలేక మళ్ళీ అలాగాలు మరి ఇంకా మనం ఎలా చెప్పాలో తెలియట్లేదు. వాళ్ళు ఇంకా ప్రాణాలు పోయాయని మేము అనుకుంటున్నాం. ఇలా లాస్ట్కి అయితే కష్టమని మాకు అనిపిస్తుంది సార్. ఇలాంటి సందర్భాల్లో మనుషులు దొరికిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈదడానికి అంటే ఏదో ఒక లైఫ్ జాకెట్టో లైఫ్ బాయో లేకపోతే క్యానో ఏదో ఒక వస్తువు ఒక చెక్కో అలాంటి దొరికింది అనుకోండి, ఒక పూట 2 పూటలు ఉండగలరు. మహా అయితే ఆకలేస్తుంది అంతే, దాన్ని పట్టుకుని అలా ప్రాణం రక్షించుకుంటారు. అలా కాకుండా ఏది దొరకకుండా ఈదాలంటే మాత్రం కొద్ది కష్టతరమైన విషయం. మిగతా వాళ్ళు కూడా ప్రాణాలతో ఉండాలని మేము అందరం చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈదలేక శక్తి నశించి సముద్రంలోనే ఆ మిగతా 6 కూడా ఉండిపోయినట్టుగా ఆ కారే చిన్న చెప్పినట్టుగా ఈ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం మీద అందరూ సేఫ్గా రావాలని కోరుకున్నప్పటికీ ఆ బాధిత కుటుంబాల్లో ఆందోళన క్రమక్రమంగా పెరుగుతుంది, వారిలో ఆందోళన ఎక్కువ అవుతుంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారుల్ని ఆరా తీశారు. విశాఖ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఆ గాలింపు చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అటుకి మత్స్యకారుల గల్లంతుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం విశాఖ కలెక్టర్లతో మాట్లాడారు. 6గురికి లైఫ్ జాకెట్లున్నాయని, ఒక మత్స్యకారుడికి లైఫ్ జాకెట్ లేదని అధికారులు మంత్రికి చెప్పారు. నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ కొనసాగుతోందని తెలిపారు. అందరూ క్షేమంగా తిరిగి రావాలని ఆశిస్తున్నామన్నారు కొండపల్లి శ్రీనివాస్. అటు ఇదే అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. మత్స్యకారుల కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ టీంలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. జాలర్ల గల్లంతుపై అధైర్యపడొద్దని మత్స్యకారుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. We are deeply concerned for the fishermen who went missing and who have not returned till now. So we stand with the families of the fishermen, and we urge that the Coast Guard, the Marine Police, the Navy and the Fisheries Department to look into this and take the matter seriously. And we also request the families not to mislead with the unverified news items. We stand with the family members. అది విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. 7గురు మత్స్యకారులు వెళ్లారు. ఇందులో 6గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఎందుకంటే పరిస్థితులు సరిగా లేవు. మరి ఒకరు మాత్రం ఇప్పుడు సేఫ్గా తిరిగి వచ్చారు. ఆయనకి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మేము వచ్చేస్తున్నాం, సాయంత్రం వరకు ఉంటాం, ఒక 2 గంటల్లో ఉంటామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు మత్స్యకారులు. కానీ మరుసటి రోజైనా సరే రాలేదు. వెంటనే ఇక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వారు ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఒకరు క్షేమంగా తిరిగి వచ్చారు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 6గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.